విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి గుడ్ ఈవినింగ్ మామ్. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇవాళ ఇంత ఆలస్యం అయిందే? మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొస్తున్నాను మమ్మీ. వెరీ గుడ్. ఇవాళ నేర్చుకున్న లెసన్ ఏమిటో? సి మేజర్, డిమినిషింగ్ కార్డ్స్, ఇంకా ఓకే ఓకే. ప్లే చేసి చూపించినా? డిన్నర్ తర్వాత ఎలాగో మ్యూజిక్ సెషన్ ఉంటుందిగా, అప్పుడు ప్లే చేద్దు గాని. కమ్ కూర్చో. బై ది బై, మ్యూజిక్ క్లాసెస్కి కాలేజీకి క్లాషెస్ రావటం లేదుగా? నో నో, కాలేజ్ అయ్యాకే కదా మ్యూజిక్ క్లాస్. వాట్ మమ్మీ, ఇవాళేంటి అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, బిజినెస్ యాక్టివిటీస్లో పడి నీ గురించి సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానని ఎక్కడో మనసులో చిన్న దిగులుంది. ఈ విషయం ఇప్పటికీ చాలాసార్లు చెప్పావు. నా స్టడీస్ గురించి నువ్వేం వర్రీ కావద్దని చెప్పానా? చెప్పావనుకో. మరి ఇంకేమిటి? నా తృప్తి కోసం నీకు కొన్ని విషయాలు చెప్పాలనిపించి చెప్తున్నాను. కాలేజీ వయసు అనేది గమ్మత్తుగా ఉంటుంది. కనిపించే ప్రతిదాన్ని ప్రేమించాలని చూస్తుంది. ఐ మీన్, కొందరు ఆర్ట్స్ని ప్రేమిస్తారు, మరికొందరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ప్రేమిస్తారు, కొందరు పుస్తకాలను ప్రేమిస్తారు, మరికొందరు అబ్బాయిలైతే అమ్మాయిలు ప్రేమిస్తారు, అమ్మాయిలైతే అబ్బాయిని ప్రేమిస్తారు, అంతే కదా? నిజానికి ఈ వయసులో ప్రేమించవలసింది పుస్తకాల్ని. ఆ ప్రేమలో రోజు నేనెంత తలమునకలవుతున్నది చూస్తూనే ఉన్నావు కదా మమ్మీ. ఆ కొన్నిసార్లయితే రాత్రులు ఎక్కువసేపు మేల్కొని చదవడం కూడా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు? గుర్తులేదు కానీ 1-2 సార్లు అబ్జర్వ్ చేశాను. మై డియర్, చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రేమ అనేది కలిగితే అది ఒక పట్టాన మనుషుల్ని తిన్నగా ఉండనివ్వదు. యు మీన్ బుక్స్ మీద ప్రేమ? ఏ ప్రేమైనా అంతే. రోజీ, నువ్వు బాగా చదవాలి, స్టేట్స్కి వెళ్ళాలి. అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడే మంచి వరుణ్ణి చూసి నీకు పెళ్లి చేయాలి. మమ్మీ, చాలా విషయాల్లో రెవల్యూషనరీగా కనిపించే నువ్వు ఇంత ట్రెడిషనల్ గా థింక్ చేస్తున్నావేంటి? రివల్యూషన్ రివల్యూషనే, ట్రెడిషన్ ట్రెడిషనే.
రెండింటినీ సమపాళ్లలో రంగరించగలిగిందే సక్సెస్ఫుల్ లైఫ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మమ్మీ. అప్పిగా, ఒరే అప్పిగా, ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు, ఎటుపోయాడబ్బా? అప్పిగా, బాబు తమరా? ప్రస్తుతానికి నన్నే అప్పిగాడు అనుకోవా. అట్టా ఎట్టా అనుకుంటాను బాబు. రండి బాబు, రండి. ఇట్టా కూర్చోండి. ఆ, లక్ష్మి కూరలు తేడానికి బజార్కి వెళ్ళింది బాబు. నేను లక్ష్మి కోసం రాలేదవ్వా. ఊరికి అలా వెళ్తూ ఓసారి పలకరించి వెళ్దామని. మీరు లక్ష్యం కోసమే వచ్చారు, నాకు తెలుసు. అంటే ఇప్పుడు తమరు వచ్చారని చెప్పడం కాదు గాని నేనే తమరి దగ్గరికి వచ్చి ఒకటి రెండు సంగతుల్ని చెప్పాలనుకుంటున్నాను బాబు. సమయానికి దేవుడు అంపినట్టు తమరే వచ్చారు. ఏంటవ్వా, నాతో ఏదైనా? చెప్పాలి బాబు. మీకు తెలిసిన లచ్చి వెనకాల మీకు తెలియని సంగతులు కొన్నున్నాయి. లచ్చివి నా బిడ్డ కాదు బాబు. అలాగా? ఎవరు బిడ్డో తెలీదు. గాలివాటానికి కొట్టుకొచ్చినట్టు నా ఇంటికొచ్చింది. అప్పటికి నా బిడ్డ చచ్చిపోయి ఏడాదవుతుంది. చేతికందొచ్చిన తోడు పోయిందని బాధపడతా ఉంటే ఇదిగో ఇంతప్పుడు లక్ష్యం వచ్చి నన్ను అవ్వా అని పిలిచింది. అది పిలిచిన పిలుపులో కల్మోసం లేదు, అది చెప్పిన మాటల్లో కళ్ళలు లేవనిపించింది. దేవుడు తీసుకుపోయిన నా బిడ్డే లచ్చం రూపంలో తిరిగి ఇక్కడికి వచ్చిందని నా కాడే ఉంచేసుకున్నాను. అప్పటి నుంచి లచ్చి నా కాడే ఉంటూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది బాబు. మరి అప్పిగాడు? నా కూతురు బిడ్డ తల్లి ఎట్టుంటుందో ఆడికి తెలీదు. ఆడు పాలు తాగుతున్న రోజుల్లోనే ఆడమ్మ చచ్చిపోయింది బాబు. అయ్యయ్యో. అప్పటి నుంచి అవ్వా అవ్వా మా అమ్మ ఎట్టుంటాది అంటే లచ్చులా ఉంటుందని చూపిస్తాను. అందుకే బాబు లచ్చం అంటే ఆడికంత బెవ. ఏ పూట గింజా పూట సంపాదించుకునేటోళ్ళం. మా బోటోళ్ళకి తమలాంటి పెద్దోళ్ళు రావడం మాకు సంతోషమే కాని చూసేటోళ్ళకి మాత్రం అదేదో. నేనా మాత్రం అర్థం చేసుకోగలనవ్వా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి చెప్పుకోవడానికి వెనకాల కులం ఉంటుంది, మరి కొంతమందికి డబ్బు ఉంటుంది. దరిద్రం తప్ప ఏవీ లేనోళ్ళం. బతికి చెడ్డోళ్ళవే కాని చెడు బతికినోళ్ళం కాదు. ఇవన్నీ ఇంటా ఉంటే లక్ష్యం మీద మీ మనసు ఇరిగిపోయి ఉండాలా? లేదవ్వా, ఇవన్నీ విన్న తర్వాత లక్ష్మి మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. విషయాన్ని నువ్వే కదిలించావు కాబట్టి నా మనసులో ఉన్నమాట చెబుతున్నానవ్వా. లక్ష్మిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు అవునవ్వా, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు నా చదువు అయిపోవాలి, మంచి ఉద్యోగం చూసుకోవాలి. అప్పుడు అందరి ఆశీస్సులతో లక్ష్మిని నాదానిగా చేసుకుంటాను. అంతవరకు ఈ విషయాన్ని నీ మనసులోనే దాచుకో. అట్టాగే బాబు. లక్ష్మి వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే బాబు.
ఫారిన్ కారు దోలాల్సిన చేతులు పాత గుడ్డలు ఉతుక్కుంటున్నాయి. కిష్ట పరమాత్మ మాటలిని భారతంలో వాళ్ళు బాగుపడ్డారంట. ఈ కిష్టిగాడి మాటలిని పేటలో వాళ్ళు మాత్రం బాగుపడ్డంలా. నిన్ను చూస్తుంటే మా షడ్డ బాధగా ఉంది లక్ష్మి. అది సరేగాని నిన్నొచ్చిన కుర్రాడెవరే? బ్రహ్మాండంగా ఉన్నాళ్లే. కాస్త ఆలస్యమైనా కత్తులంటోండి పట్టావులే. ఏంద్రా ఇందాక నుంచి తెగ పేల్తున్నావు? కుర్రాడు బాగున్నాడని చెప్పినా అంత కోపం ఎందుకే? నాకు నీ మెచ్చుకోలేం అక్కర్లేదులే. అంటే ఆడెవడో గాని నీ మనసుకు బాగా నచ్చినోడేనన్నమాట. అవునరా, అయితే ఇప్పుడు ఏంటంట? ఆడు నచ్చినోడైతే మరి నేనెవరినంట? సచ్చినోడివి. ఆ? మామూలు సచ్చినోడివి కాదు, దొంగ సచ్చినోడివి. అంతేలే. పెరట్ చెట్టు వైద్యానికి పనికిరాదని సామెత. పేటలో వాళ్ళంతా నన్ను ఒరే కిష్టిగా నువ్వు అచ్చం సినిమా హీరోలా ఉన్నావురా అంటా ఉంటే నువ్వేమో నన్ను తుస్కారంగా తీసవతల బారేస్తున్నావు. ముందు నువ్వు అవతలకి పోతావా లేదా? పోతానులే. బయట నీ కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారో నీకు తెలియడేలా. నువ్వు ఒక్కసారి ఊహలు చాలు. ముందుగా రిచ్చా, ఆ తర్వాత కారు, ఆ తర్వాత విమానం. ఆపేశావే ఉతుకు. ఇంకో మాట మాట్లాడితే ఉతికేది బట్టల కాదు నిన్ను. ఎల్లు ముందు ఎక్కడి నుంచి. ఇట్టా ఇళ్ళ మొన్న చాలా మందిని ఈ చేతులతో ఇదిగో ఇటా పైకి ఆకాశంలోకి లేపి సొరగంలో నిలబెట్టిన ఈ కిష్టిగాడి సత్తా ఏందో నీకింకా తెలిసి వచ్చినట్టు లేదు. ఇదిగో యాదవ స్టూడెంట్ కుర్రాళ్ళ దగ్గరే ఉంటది. మహా ఉంటే 100-200. అదే నా రిచ్చాన్ని నమ్ముకున్నావనుకో ఓ టిప్పుకొచ్చి. ఏయ్! ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా దబ్బి దబ్బి అని 4 ఉతకమంటావా? దొంగ సచ్చినోడని నీ కంటికి నేను ఎట్టా కనిపిస్తున్నానరా? మర్యాదగా మటుగా బతికటోళ్ళని మురుక్కుంట్లో లాగుతున్నావు. పురుగులు పట్టి సత్తావురా. నేనే పెద్ద ఇస పురుగుని, ఇక నాకేం పురుగులు పడతాయి? నీ మంచి కోసమే చెబుతున్నా, ఇంటే బాగుపడతావు. ఇన్లేదనుకో కాలేజీ వయసు అనేది గమ్మత్తుగా ఉంటుంది. కనిపించిన ప్రతిదాన్ని ప్రేమించాలని చూస్తుంది. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రేమ అనేది కలిగితే అది ఒక పట్టాన మనుషుల్ని తిన్నగా ఉండనివ్వదు. రోజీ, నువ్వు బాగా చదవాలి, స్టేట్స్కి వెళ్ళాలి. అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడే మంచి వరుణ్ణి చూసి నీకు పెళ్లి చేయాలి. రివల్యూషనే, ట్రెడిషనే, రెండింటినీ సమపాళ్లలో రంగరించగలిగిందే సక్సెస్ఫుల్ లైఫ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మిస్ రోజీ, భోజనానికి టైం అయింది, నేను రావాలి అంతేగా? ఎగ్జాక్ట్లీ. నాకు ఆకలిగా లేదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మీరింకా ఆ విషయమే థింకింగ్ చేస్తున్నారా? చైనా మరి. చూడండి మిస్ రోజీ, మమ్మీ మాత్రం ఏం చెప్పారు? బుక్స్ లవింగ్ చేయమని చెప్పారు, అంతేగా? అదే నాకు అనుమానంగా ఉంది. యు మీన్ డౌటింగ్? ఎస్. మమ్మీ నాకు చెప్పడానికి ఎన్నో విషయాలుండగా పర్టికులర్ గా ఈ విషయం ఎందుకు చెప్పినట్టు? ఏ ఫ్యాక్టరీ గురించి చెప్పొచ్చు కదా, ఆఫీస్ విషయాలు చెప్పొచ్చు కదా, చర్చి విషయాలు చెప్పొచ్చు కదా. బాగా స్టడీయింగ్ చేయమని కూడా చెప్పొచ్చు కదా. ఏ నేను బాగా చదవడం లేదా? బాగానే స్టడీయింగ్. మరెందుకు ఈ అనవసరపు సలహాలు? లుక్ మిస్ రోజీ, చెప్పింది మమ్మీయే కదా, ఇచ్చింది కూడా మంచి అడ్వైజే కదా. బీడీ, నువ్వు ఊరికే మమ్మీని సపోర్ట్ చేయాలని చూడొద్దు. ఇందులో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మిస్ రోజీ? ఒక మదర్గా మీ గురించి తను పడే టెన్షన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కాదు బీడీ, నేను ఎవరినైనా లవ్ చేస్తున్నట్టు మమ్మీ అనుకుంటుందా? ఐ డోంట్ నో. పోనీ నువ్వు గానీ ఎప్పుడైనా మమ్మీతో? నేనా? నాకేం తెలుసని? అయితే మమ్మీ చెప్పింది నా మీద అనుమానంతో కాదనమాట. ఓకే, చలో. దట్స్ గుడ్, కమ్ ఆన్. ఇప్పుడు
మేక ఇక్కడి నుంచి కదలాలంటే పులి అడ్డంగా ఉంది. పులిని దాటుకుని పోవాలంటే మేకను మింగేద్ద పులి. అబ్బా ఆ పులిని చూడు, పాపం మేకని ఎట్టా సొత్తా ఉందో. ఇప్పుడు మేక పులిని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలంట? ఈయన్నే ఉండాలా, అప్పుడు పులి కనపడదు. ఏడో గడి అడ్డంగా ఉందిగా, అప్పుడు పులి ఈయన నుంచి కదలదుగా కదలదు. ఇప్పుడు మేకగా భయం లేదు. ఇప్పుడు పులిని పట్టుకుని ఏందా మిట్టా సొత్తున్నావు పో అంటది. ఏదమ్మా అను, ఆ చెప్పులే మర్యాదగా అవతలకి పో, లేదంటే కురికెత్తా నవిలేత్తా అను అను. అప్పిగా ఏంద్రా ఒక్కడివే కూకుని ఆడుకుంటున్నావు? మీ అక్కేది? లోపల నిద్రవుతుంది. ఓహో అట్టాగా. మా అక్క సంగతి సరే గాని ముందు నీ సంగతి చెప్పరాదు. నాకు తెలియక అడుగుతాను రా అప్పిగా. అరే కిష్టిగాడు నాకంటే పెద్దోడు, అసలే జైలుకు పోయి వచ్చినోడు, ఆడితో మర్యాదగా మాట్లాడాలి అన్న జ్ఞానమే లేదేంద్రా నీకు? నువ్వు ఒట్టి ఎదవ్వంటగా. ఎవరా ఎదవ కూత కోసింది? అవ్వా. ఓ మనవ్వా. మనవ్వా కాదు, మా అవ్వ. అవ్వ అంటే పెద్దదిరా, ప్రేమగా ఎన్నో అంటది. అవన్నీ నువ్వు వింటే ఎట్టా? ఇంతింత చెవులుంది, ఇంటాన్ని కాకపోతే మరి ఎందుకంట? కొన్ని కొన్ని సంగతులు ఇనిపించినా ఇనిపించనట్టే ఉండాల. ఓహో ఉమ్. పోరా ఎదవా. ఏంద్రా అప్పిగా, నేనంద నీకు వినిపించిందా? వినిపించబట్టే కదా నాకు కోపం వచ్చింది. కొన్ని కొన్ని సంగతులు వినిపించినా కూడా వినిపించినట్టే ఉండాలా. ఏంద్రా నే చెప్పింది నాకే చెప్తున్నావా? మరి ఎవరికి చెప్పాలో? అది కాదురా అప్పిగా, రాక రాక సెలవు రోజు వచ్చింది కదా, సెలవు రోజున సినిమాకు పోదామే, కుశాలుగా తిరుగుదామన్న గానం లేదేంద్రా? మరి సినిమాకి పోవాలంటే డబ్బులు ఎవరిస్తారో? నేనిత్తా, పోతావా? ఏ నే సినిమాలో దూరంగానే నువ్వు మా ఇంట్లో దూరదామనా? ఏయ్ ఎట్లాంటి పిచ్చి పిచ్చేసాలు మా కార్ సాగో. ఇంకో బాలి మా ఇంటి సాయిలు వచ్చావా నీ కాళ్ళు ఎరగొడతా. మళ్ళీ నేను నీ మక్కెలు ఎరగొడితే? నువ్వు నిద్రపోయేటప్పుడు మీ ఇంటికి వచ్చి పెద్ద బండరాయి తీసుకొని నిన్ను ఎత్తి మీద ఎత్తా, దెబ్బకి సచ్చూరుకుంటావు. ఉరే 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 అంత పని చేసేవురో. మరి ఇక్కడి నుంచి పో. పోతానులేరా. పోవోయ్. అమ్మా పులి వెళ్ళిపోయింది, ఒట్టి మేకట్ట ఆడుకున్నావు రా. Hi Rosie. మే ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్ మిస్టర్ జోషి? With pleasure. వద్దు ముర్రా అనే కొద్దీ నా వెనకెందుకు తిరుగుతున్నావు? Come on Rosie. ఏమిటి silly question? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మిస్టర్ జోషి. We are friends. Right from our childhood. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనేంత మాత్రాన ఇలా వెంటపడి వేధించాలని రూల్ ఏమైనా ఉందా? నేను నిన్ను వేధిస్తున్నానా? లేదే. లేకపోతే ఏమిటి న్యూసెన్స్? ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర, కాలేజ్కి వెళ్తే క్లాస్లో, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఏంటిది? ఐ డోంట్ లైక్ ఇట్. But I like it Rosie. చివరిసారిగా చెప్తున్నాను జోషి, మరోసారి నన్ను ఫాలో చేసావంటే నా నుంచి చాలా సివియర్ రియాక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. Excuse me. Hello? జోషి, Yeah? ప్రేమించడానికి వెంటబడి వేధించడానికి తేడా ఉంది మిస్టర్ జోషి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది నీకు అనవసరం. ముందు రోజీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. వెంటాడమని చెప్పేది మీరే, వెంటబడితే సారీ చెప్పమనేది మీరే. అంతా మీ ఇష్టమేనా? ఎస్, అంతా నా ఇష్టమే. నా ఇష్ట ప్రకారమే రోజీ వెంట పడుతున్నావు. నా ఇష్ట ప్రకారమే ఆమెను లవ్ చేస్తున్నావు. ఒకటేమిటి, రోజీకి సంబంధించినంత మటుకు అన్నీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావు. నేను చెప్పినట్టే నడుస్తున్నావు. వెళ్ళి రోజీకి సారీ చెప్పు. నేను చెప్పను. ప్రేమలో సక్సెస్ కావాలనుకున్న వాడికి కావాల్సింది ఆడపిల్ల అనుగ్రహం గాని ఆగ్రహం కాదురా పిచ్చివాడా. కమాన్, గో అండ్ సే సారీ. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. Rosie, వెయిట్.